అందరికీ నమస్తే. నా పేరు ఫణి. నిన్న మనం అందరం తెలుగు వాళ్ళం ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుని ఉగాది జరుపుకున్నాం. కానీ నిన్న నేను యూట్యూబ్ చూస్తుంటే ఈ పండితులను అనాలో ఆస్ట్రాలజర్స్ అనాలో నాకు తెలియదు, కానీ ఒక ఛానల్లో చేసే ఒక ఫీమేల్ యాంకర్, ఒక ఒక లేడీ యాంకర్ ఒక 7 నుంచి 8 ఆస్ట్రాలజర్స్తో ఆవిడ ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళతో రాశి ఫలాలు చెప్పించింది. పంచాంగ శ్రవణం కంటే రాశి ఫలాలు ఇప్పుడు జనాలకు ముఖ్యమైపోయింది. సో రాశి ఫలాలు చెప్పించింది. రాశి ఫలాల్లో ఒక్కొక్క ఆస్ట్రాలజరు ఒక్కొక్క విధంగా చెప్పారు. అందులో ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది నమ్మచ్చు, ఏది నమ్మకూడదో నాకు తెలియదు. ఉదాహరణకి నేను రాసి చెప్పను, కానీ నాకు అర్ధాష్టమ శని నడుస్తోందని అంతమంది చెప్పారు. అంతవరకు అందరూ కామన్గా చెప్పారు. మిగతావి నా ఆదాయం కానీ, వ్యయం కానీ, రాజ్యపూజ్యం కానీ, అవమానం కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్పారు. ఇప్పుడు అసలు ఎవరిది కరెక్ట్? ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు కనెక్షన్ లేకుండా చెప్తే జనం ఎవరిని నమ్మాలి? తర్వాత ఆ యాంకర్ కూడా వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వేరే వాళ్ళు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళతో సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఆస్ట్రాలజీ అనే దాని మీద నమ్మకం పోతుంది. అందులో ఒక ఆస్ట్రాలజర్ ఉన్నాడు. ఆయనే ఆస్ట్రాలజీ కింగ్, నేను ఇలాగే ఉంటా అంటాడు. ఆయన మాత్రం నేను చెప్పిందే అవుతుంది, వేరే మిగతాది కాదు అని అన్నట్టుగా చెప్తాడు. సో ఇలాంటి వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. నేను చెప్తుంది ఏంటంటే, మన కష్టే ఫలే. మనం కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది. కష్టపడండి, మానవులనగా కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఇంక మిగతావి దైవాధీనం, మనం దేవుడికి వదిలేద్దాం. యాజ్ ఎ హిందూ మనం భగవంతుని నమ్ముకుంటున్నాం కాబట్టి మనం కష్టపడదాం, భగవంతుడి ఫలితం ఇస్తాడు. ఇలాంటి వేస్ట్ ఆస్ట్రాలజర్స్ని, వాళ్ళు చెప్పే జ్యోతిష్యుని నమ్ముకుని మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇది నా సిన్సియర్ అడ్వైస్. నేను తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.